ఏపీ అసెంబ్లీలో ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. నిత్యావసర వస్తువుల ధరలపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టగా అందుకు స్పీకర్ తిరస్కరించారు. దీంతో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెళ్లి నినాదాలు చేశారు. సభలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. టీ బ్రేక్ అనంతరం సభ పునఃప్రారంభం కారణంగా మళ్లీ వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబడటంతో స్పీకర్ సస్పెండ్ చేశారు. నేడు అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి టీడీపీ సభ్యులు తమ నిరసనలతో హోరెత్తించారు. నిత్యావసర వస్తువుల ధరలపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టుగా అందుకు స్పీకర్ తిరస్కరించారు. దీంతో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. సభలో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పీకర్ టీ బ్రేక్ ఇచ్చారు. టీ బ్రేక్ అనంతరం సభ పునః ప్రారంభమవగా మళ్లీ వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. సైకిల్ పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. మళ్లీ పోడియం పైకి వెళ్లి టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ పైకి పేపర్లు చించివేసి విసిరేశారు. అసెంబ్లీలో ఈలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన అబ్బయ్య చౌదరి ఈలలు బయటకు వెళ్లివేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల ఆందోళన నేపథ్యంలో స్పీకర్ వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెన్షన్ తీర్మానం చదువుతున్న స్పీకర్ పోడియం వద్దకు వచ్చి టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. అయితే సస్పెండ్ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లకపోవడంతో వెంటనే వెళ్లాలని స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. మార్షల్స్ వచ్చి టీడీపీ ఎమ్మెల్యేలను బయటకు తీసుకెళ్లారు. ఈలలు వేసుకుంటేనే టీడీపీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లారు. श्री बंगारम अशोक बालकृष्ण भवानी श्री వేణుగోపాల్ శ్రీ నిమ్మల రామానాయుడు గొట్టిపాటి రవికుమార్ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగితాలు చించి స్పీకర్ మీద వేయడం మర్యాద కాదన్నారు. అవమానకరంగా మాట్లాడటం, సైగలు చేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఇది సభకు అవమానకరమన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు సభా సాంప్రదాయాలు తప్పితే తాము కూడా రెచ్చిపోవాల్సి ఉంటుందన్నారు. సభలో ఉంటారా, మార్షల్స్తో నెట్టించుకుంటారా అనేది మీ ఇష్టమని, కానీ విలువైన సమయాన్ని వృధా చేయవద్దని సూచించారు. పేపర్లు చించి మీ మీద వేయటం వల్ల అవమానం జరుగుతుందని మేము ఫీల్ అవుతున్నాం. ఈ విధంగా రెచ్చగొట్టే చర్యలు చేస్తే అది మర్యాద కాదు అని మనవి చేస్తున్నాను. మరొక్కసారి మనవి చేస్తున్నాను, మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వేయటం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. మా సభ్యులను, సభను రెచ్చగొడుతున్నారు. జాగ్రత్త. మరొకసారి చెప్తున్నా, మీరు ఎంతసేపు అయినా నిరసన చెప్పండి. మీరు ఇక్కడ కూర్చుని ఎవరు లేరని కాదు, ఊరికి కాగితాలు చింపి స్పీకర్ మీద వేసి అవమానకరంగా మాట్లాడటం, అవమానకరంగా జెక్చర్స్ ఇవ్వటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. మీరు మర్యాద తప్పుతున్నారు, సభా సాంప్రదాయాలు తప్పుతున్నారు. ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పవలసి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ప్రజా సమస్యలపై చర్చించేందుకు శాసనసభలో అవకాశం ఇవ్వడం లేదని టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఒకవైపు ధరల భారంతో ప్రజలు అల్లాడుతుంటే మరోవైపు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవం లేకుండా చేసిన ముఖ్యమంత్రి వారి గొంతు నొక్కుతున్నారని చెప్పారు. గత 5 సంవత్సరాలుగా సీఎం జగన్ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశాడని, కేంద్రం ఇచ్చిన 14, 15 ఆర్థిక సంఘం నిధులను పక్కదారి పట్టించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకాశాన్ని అంటిన నిత్యావసరాల ధరల పెరుగుదలపై చర్చించమని వాయిదా తీర్మానం అడిగితే టీడీపీ శాసనసభాపక్షం అడిగితే ఏకపక్షంగా సస్పెండ్ చేశారని టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు తెలియజేశారు. శాసనసభ నుంచి సస్పెండ్ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెరగడంతో ఏమీ తినేటట్లు లేదు, కొనేటట్లు లేదన్నారు. పెరిగిన ధరలు, పన్నులతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలియజేశారు.
గత 5 సంవత్సరాలుగా సీఎం జగన్ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తాడని కేంద్రం ఇచ్చిన 14-15 ఆర్థిక సంఘం నిధులను పక్కదారి పట్టించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు బిల్లుల పేరుతో డబ్బులు లాక్కున్నాడని, స్థానిక సంస్థలు పన్నుల ద్వారా వసూలు చేసుకున్న డబ్బులను మైనింగ్ సెస్ను రాష్ట్ర ప్రభుత్వం కబ్జా చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు ఏమయ్యాయో తెలియని పరిస్థితి అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వలేదన్నారు. వాలంటరీ వ్యవస్థను పెట్టి తమను నిర్వీర్యం చేశారు. తమ అధికారాలకు కత్తెర వేశారని సర్పంచులు ఆందోళనకు దిగితే వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం అమానుషమన్నారు. ప్రజల భారం మోసేదేమో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పెత్తనం చేసేది వాలంటీర్లను ప్రశ్నిస్తా ఉన్నాం. సచివాలయ వ్యవస్థ పెట్టావు, సర్పంచులకు గౌరవం ఏది, స్థానం ఏది, ఎంపీటీసీలకు స్థానం ఏది? నిర్వీర్యం. అనేక మున్సిపాలిటీలకి కార్పొరేట్ ఎలక్షన్లు పెట్టలా భయపడిపోయి. మా రాజమహేంద్రం ఎగ్జాంపుల్, ఎలక్షన్ లేదు. ఒక జడ్పీటీసీ ఖాళీ అయితే దానికి ఎలక్షన్ లేదు, ఒక సర్పంచ్ ఖాళీ అయితే ఎలక్షన్ లేదు. ఎందుకు భయపడుతున్నావు? నీకు అనుకూలమైన చోట దబాయించి ఓట్లు వేయించుకోగలిగిన చోట మాత్రమే ఎలక్షన్ పెట్టి, ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయంటే ఎలక్షన్ పెట్టాల. ఇలాంటి దుర్మార్గం ముఖ్యమంత్రి నేను చూడాల. రాక్షస పాలన అంతం కావాలి. మహాత్మా గాంధీ గారు చెప్పినట్టుగా, అంబేద్కర్ మహాశయుడు ప్రవచించినట్టుగా రాజ్యాంగ హక్కుల్లో, ప్రాథమిక హక్కుల్లో స్థానిక సంస్థలు కూడా బలోపేతం చేయాలి. అదనంగా ఒక కుటుంబానికి నెలకొచ్చే సమయానికి 5,000 రూపాయలు అదనంగా, అంటే 5,000 నిత్యావసరాలకు అదనంగా నెలకంటే సంవత్సరానికి 60,000 రూపాయలు. అంటే 5 సంవత్సరాల్లో 5/60 3 లక్షల రూపాయలు ఒక్క ధరల పెరుగుదలతోటే సామాన్యుడు కష్టం నష్టపోతున్నటువంటి పరిస్థితినే ఇవాళ వాయిదా తీర్మానం ద్వారా అసెంబ్లీలో చర్చించాలని మేము పట్టుబడితే, మరి ఏదైతే ఈ వాస్తవాలన్నీ కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరికీ చేరుతాయనేటువంటి ఉద్దేశంతో, కుట్రతో ఇవాళ ఈ అంశాన్ని చర్చకు తీసుకోకుండా అక్రమంగా మమ్మల్ని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ ధరల పెరుగుదలతోటి, ఈ పన్నుల వాతతోటి ఎవరైతే మోసపోయి దగా పడినటువంటి ఆ పేదలు, మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని సస్పెండ్ చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఏపీ అసెంబ్లీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి సర్పంచులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముట్టడికి సర్పంచులు యత్నించడంతో పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు వారిని బలవంతంగా లాక్కెళ్లి వారిని బస్సులు ఎక్కించి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో నేడు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. పోలీసులు కళ్లుగప్పి అసెంబ్లీ పరిసరాల వరకు సర్పంచులు వచ్చారు. కొందరు సర్పంచులను తమ కార్లలో తీసుకొచ్చి వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయట విడిచిపెట్టారు. వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేల కార్లు తనిఖీ చేయకపోవడంతో అసెంబ్లీ పరిసరాల వరకు సర్పంచులు రాగలిగారు. మరికొందరు సర్పంచులు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్లలో వచ్చారు. అసెంబ్లీకి వెళ్లే మార్గం వద్ద పోలీసులు సర్పంచులను అడ్డుకున్నారు. ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వం దారి మళ్లించిందంటూ సర్పంచులు ఆందోళన చేపట్టారు. దారి మళ్లించిన నిధులు సర్పంచుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్లను సర్పంచుల అధీనంలోకి తేవాలని ఆందోళన చేపట్టారు. ఉపాధి హామీ నిధులను చట్ట ప్రకారం పంచాయతీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్పంచులు నినాదాలు చేపట్టారు. పోలీసుల కాళ్లపై పడి మరీ తమ హక్కుల్ని కాపాడాలని సర్పంచులు వేడుకున్నారు. పోలీసులు సర్పంచులను బలవంతంగా లాక్కెళ్లి బస్సుల్లో ఎక్కించారు. ఈ క్రమంలో పలువురు సర్పంచులకు గాయాలయ్యాయి. సర్పంచులను బలవంతంగా అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. దారి మళ్లించిన నిధులను అడుగుతుంటే తమను అణిచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసరాల ధరల పెరుగుదలపై తెలుగుదేశం శాసనసభాపక్షం నిరసన చేపట్టింది. సచివాలయం, అగ్నిమాపక కేంద్రం వద్ద ప్లకార్డులతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. ధరలు, పన్నులు, ఛార్జీల భారంతో సామాన్యుడు విలవిల అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. ప్రజలపై పన్నుల భారం, వైకాపా పాలన ప్రజలకు భారం అంటూ నినాదాలు చేశారు. కాలినడకన అసెంబ్లీకి నిరసన ర్యాలీతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయలుదేరి వెళ్లారు.
కుటుంబ బంధాల గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కు లేదని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. తన తల్లిని తిట్టిన వాళ్ల పల్లకి మోసే పవన్ కు ఏమనాలని ప్రశ్నించారు. అలాగే శత్రువులతో షర్మిల చేతులు కలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సీఎం జగన్ అనుచరులు చూస్తూ ఊరుకుంటారా? నీతులు చెప్పే ముందు మీ గతాన్ని తలుచుకోవాలన్నారు. సీఎం జగన్ ఫోటో పెట్టుకుని ఎంపీగా గెలిచిన బాలశౌరి ఇప్పుడు సిగ్గు లేకుండా విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్షానే ఉన్నారని, ప్రజలే కృష్ణుడిలా సీఎం జగన్ను ముందుకు నడిపిస్తారన్నారు. జంపింగ్ జపాంగ్ వీరుడిగా పవన్ కళ్యాణ్ మారిపోయాడన్నారు. రాబోయే ఎన్నికల్లో పవన్ది శల్యుడి పాత్ర అని పేర్కొన్నారు. పవన్ను సీఎంగా చూడాలన్న జనసేన కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాడని, చంద్రబాబు రిజెక్ట్ చేసిన బాలశౌరిని పవన్ పక్కకు పంపించింది బాబే అన్నారు. పదవుల కోసం నేతలు గడ్డి కరుస్తున్నారన్నారు. నాదెండ్ల మనోహర్ కాళ్లు పట్టుకుని బాలశౌరి జనసేనలోకి దూరిపోయారన్నారు. ఆశ్రయం, అధికారం, అర్హత కల్పించిన సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత బాలశౌరికి లేదన్నారు. శక్తులన్నీ ఏకమై కౌరవుల్లో వచ్చిన సీఎం జగన్ లాంటి అర్జునుడిని ఏమీ చేయలేరన్నారు. వ్యక్తిత్వ హననం చేస్తూ సీఎం జగన్పై మాట్లాడితే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. చంద్రబాబుకి మతి భ్రమించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక జంపింగ్ జపాంగ్ని పెద్ద వీరుడిగా, సూర్యుడిగా, పోటుగాడిగా ఊహించుకుని అతను పక్కన పెట్టుకుని మాట్లాడతాడు. అర్జునుడైతే ద్రౌపదిని కాపాడాలంటాడు. అర్జునుడికి ద్రౌపదికి బంధం ఏంటో, సంబంధం ఏంటో కూడా వీరికి తెలియదు. సరే, పోతే పోయింది. చెల్లెల్ని తిట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడతాడు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, కుటుంబ బంధాల గురించి, మానవ సంబంధాల గురించి, కుటుంబ జీవితం గురించి ఇక మీ దగ్గర ఈ ప్రపంచం నేర్చుకోవాలంటే ఎంతకన్నా హాస్యాస్పదం ఏముంది? పవన్ కళ్యాణ్ గారు జనరంజక నటుడు. గ్రామీణాభివృద్ధి కోసం కేంద్రం నిధులు ఇస్తే వాటిని కూడా సొంత ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విమర్శించారు. వైసీపీ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి అనేది కానరాకుండా పోయిందని, అనేక మంది సర్పంచ్లు సొంత డబ్బుతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశారన్నారు. వారికి బిల్లులు కూడా జగన్ చెల్లించకపోవడంతో పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. సీఎం స్పందించకపోవడంతో సర్పంచ్లు ఆవేదన వెళ్లబుచ్చేందుకు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారని తెలిపారు. సర్పంచ్ల ఆందోళనకు, ఆవేదనకు బీజేపీ మద్దతుగా ఉంటుందన్నారు. సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర లీగల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2 నెలల్లో మనం ఎన్నికలను ఎదుర్కోబోతున్నామని, అన్ని స్థాయిల్లో క్యాడర్ను ఇందుకు సన్నాహం చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి మెరుగైన ఫలితాలు వస్తాయని, పొత్తు మీద నిర్ణయం అనేది కేంద్రం పెద్దలు నిర్ణయం చేస్తారన్నారు. వారి ఆదేశాలు వచ్చే వరకు బీజేపీ బలోపేతం చెందేలా ప్రతి కార్యకర్త నిబద్ధతతో ఎన్నికల్లో పనిచేసే విధంగా తయారుగా ఉంటామన్నారు. సర్పంచ్లకు ఇచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని, గ్రామీణాభివృద్ధి కోసం కేంద్రం నిధులు ఇస్తే వాటిని కూడా సొంత ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందన్నారు. దీనిపై రాష్ట్ర బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిందని, టీడీపీ, వైసీపీతో పాటు జనసేన సర్పంచ్లు కూడా బీజేపీ ఆందోళనకు మద్దతు పలికారన్నారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ గారు కూడా ఒక కమిటీని రాష్ట్రానికి పంపారని, కేంద్రం గ్రామాలకు ఇచ్చిన నిధులు, ఉపాధి హామీ కోసం వచ్చిన నిధులను దారి మళ్లించినట్లు కమిటీ నిర్ధారించిందన్నారు. ముఖ్యమంత్రి స్పందించకపోవడంతో సర్పంచ్లు ఆవేదన వెలుబుచ్చేందుకు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారని చెప్పారు. సర్పంచ్లను అరెస్టులు చేయడం వైసీపీ ప్రభుత్వ నియంతృత్వాన్ని తెలియజేస్తుందన్నారు. సర్పంచ్ల ఆందోళనకు, ఆవేదనకు బీజేపీ మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇవాళ ఎన్నికలకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ విషయాల్ని కూడా చర్చించుకోవడానికి ఇవాళ ఈ యొక్క లీగల్ సెల్కి సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి జిల్లా నుండి కూడా ఈ లీగల్ సెల్లో ఇంతకుముందు పనిచేసినటువంటి వారు, అదేవిధంగా ఇవాళ లీగల్ సెల్ కన్వీనర్గా ప్రతాప్ రెడ్డి గారు జిల్లాలకు వెళ్ళినటువంటి సందర్భంలో ఎక్కడైతే లేరో అక్కడ భర్తీ చేసుకుని కూడా ఇవాళ వారందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ప్రతి జిల్లా నుండి కూడా ఇవాళ ఇక్కడ రిప్రజెంటేషన్ అనేది ఉన్నటువంటి విషయం. అయితే ఈ సందర్భంలో ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాల పట్ల కనుక దృష్టి సారించినట్లయితే, ఇవాళే సర్పంచులు ఏవైతే విధిగా వారికి రావాల్సినటువంటి ఫండ్స్ ఉన్నాయో, వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి మళ్లిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఏదైతే గ్రామీణాభివృద్ధికి భారతీయ జనతా పార్టీ పెద్దపీట వేస్తూ
డైరెక్ట్గా పంచాయతీలకి నిధులు వెళ్ళాలి అని చెప్పి భావించిందో, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పిఎంఎఫ్ఎస్ అనేటువంటి అకౌంట్ ఓపెన్ చేసి డైరెక్ట్గా సర్పంచులకి మీరు ఆ ఫండ్స్ని పంపించండి అని చెప్పినా కూడా సిఎంఎఫ్ఎస్ అనేటువంటి అకౌంట్లో వేసుకుని అక్కడి నుండి పక్కదావ మళ్లిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీ వెంటనే ఈ విషయం మీద స్పందించింది. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేయడం జరిగింది. గృహ నిర్బంధం నుంచి చలో అసెంబ్లీకి బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు రాజేంద్ర ప్రసాద్ అనుచరులకు మధ్య తీవ్ర తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంది. హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వెళ్తున్న సర్పంచ్లను అక్రమ గృహ నిర్బంధాలు, అరెస్టులు చేసి అడ్డుకోవడాన్ని ఖండించారు. సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో నేడు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ను చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లనీయకుండా పోలీసులు 2 రోజుల నుంచి ఉయ్యూరులోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ నుంచి అమరావతి చలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరితే రాజేంద్ర ప్రసాద్ను ఉయ్యూరు టౌన్ రూరల్ పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ అనుచరులు, అభిమానులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్ అభిమానులకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట, ఘర్షణ జరిగింది. పోలీసులు ఆయన్ని బలవంతంగా ఇంటిలోకి పంపించేశారు. దీనితో ఆయన ఇంటి వద్ద నేలపై కూర్చుని రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలియజేశారు. పోలవరం బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రాజెక్టును నిర్మించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి బిల్లులు సమర్పిస్తే వాటిని చెల్లిస్తామని ఆయన వెల్లడించారు. పోలవరం జలాశయం భవిష్యత్తుకు సంబంధించిన పోలవరం డయాఫ్రమ్ వాల్ విషయంపై తొందరపాటుతో నిర్ణయం తీసుకోలేమని, ప్రస్తుతం దానిపై కసరత్తు జరుగుతుందన్నారు. వేగంగా ముందడుగు వేస్తామని మంత్రి వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతి, చేసిన ఖర్చు వివరాలను ఎప్పటిలోపు పూర్తి అవుతుందో చెప్పాలని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, బీజేపీ ఎంపీ సీఎం రమేష్లు నిన్న రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, ప్రాజెక్టు బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం తీసుకున్నప్పటికీ నిర్మాణ బాధ్యతలు ఏపీ ప్రభుత్వం వద్దే ఉన్నాయన్నారు. తొలుత ఖర్చు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే అన్నారు. తర్వాత బిల్లులను సమర్పించాలన్నారు. 2020-21లో 2234 కోట్లు, 2021-22లో 711 కోట్లు, 2022-23లో 1671.34 కోట్లు విడుదల చేశామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 737 కోట్ల రూపాయలు ఇచ్చామని మంత్రి వివరించారు. నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ సాంకేతిక నిపుణుల బృందం దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్పై అధ్యయనం చేసిందని, దాని పునరుద్ధరణకు ఉన్న ప్రత్యామ్నాయాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయన్నారు. పాతదానికి మరమ్మతులు చేయాలని లేదా కొత్తది నిర్మించాలని ఎన్హెచ్సిపి ప్రతిపాదించిందన్నారు. ఏ డ్యాంకైనా డయాఫ్రమ్ వాల్ వెన్నెముక లాంటిదని, అందువల్ల దీనిపై అంతర్జాతీయ ఏజెన్సీల సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించామన్నారు. అవి ఇచ్చే నివేదికల ఆధారంగా కేంద్ర జలసంఘం ఆమోదించే డిజైన్ల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డయాఫ్రమ్ వాల్ పునరుద్ధరణ బాధ్యతలు చేపడుతుందని చెప్పారు. జలాశయం భవిష్యత్తుకు సంబంధించిన ఈ విషయంపై తొందరపాటుతో నిర్ణయం తీసుకోలేం. ప్రస్తుతం దానిపై కసరత్తు జరుగుతోంది. వేగంగా ముందడుగు వేస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు. As per Section 90 AP Reorganization Act 2014, Polavaram irrigation project was declared as a national project. Sir, from 2020 till today, no progress has taken place, and as per Polavaram project, how much time to complete the project it will take? पोलावरम प्रोजेक्ट आंध्र प्रदेश रीऑर्गेनाइजेशन एक्ट के तहत भारत सरकार ने बनाने की जिम्मेदारी ली थी, लेकिन मैं माननीय सदस्य और सदन के संज्ञान के लिए निवेदन करना चाहता हूं कि इसके निर्माण की जिम्मेदारी आंध्र प्रदेश की सरकार के पास में, निर्माण का काम करना, उस पर पहले खर्च करना, ये सारी जिम्मेदारी आंध्र प्रदेश सरकार की है. भारत सरकार मात्र उसकी वित्तीय सहायता और संसाधन उपलब्ध कराती है. कार्य प्रगति पर है. और माननीय सदस्य की जानकारी के लिए मैं बताना चाहता हूँ कि इसके जो डिफरेंट कंपोनेंट्स हैं, उन डिफरेंट कंपोनेंट्स में जो काम अब तक हुआ है, उस काम के अनुरूप अलग अलग जो 8 तरह के कंपोनेंट्स इसमें हैं, उन सब की जानकारी हम माननीय सदस्य को मैं व्यक्तिगत रूप से उपलब्ध करा दूँ. Sir, the Honorable Minister stated some I'll come to that, ma'am. Nothing will go on record. Progress of the work is going on. But sir, how much progress from 2022 till today taken place? How much is the amount invested
for that purpose still today. Honorable Minister, जैसा माननीय सदस्य ने जानना चाहा है Honorable Minister, और मैंने कुछ पहले सप्लीमेंट्री के प्रत्युत्तर में भी निवेदन किया था कि पहले खर्च करने की जिम्मेदारी रिस्पॉन्सिबिलिटी टू मेक एक्सपेंडिचर्स is the onus of state government, and after spending the money on different components of construction, the state government raises the bill with PPAP, Polavaram Project Authority, and then it comes to the government of India. But for the sake of answering the question which has been asked by honorable member, I wish to submit that in 2021, 2,234 crores have been released to PPA, and the same amount has been released to Government of Andhra Pradesh as reimbursement by PPA. ఆంధ్రప్రదేశ్ విభజనకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా ఆశ చూపి బిల్లును పాస్ చేసుకుంటే తెలంగాణలో అధికారంలోకి రావచ్చని ఆ పార్టీ ఎత్తువేసిందన్నారు. అప్పుడు ఆ రాష్ట్ర ప్రజలు వారికి ఓ గుణపాఠం చెప్పారని, తాజాగా అనేక అబద్ధాలు చెప్పడంతో 10 ఏళ్ల తర్వాత ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చినా అది తాత్కాలికమేనని తెలిపారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా ఆశ చూపి బిల్లును పాస్ చేసుకుంటే తెలంగాణలో అధికారంలోకి రావచ్చని కాంగ్రెస్ పార్టీ ఎత్తువేసిందన్నారు. అప్పుడు ఆ రాష్ట్ర ప్రజల వారికి ఓ గుణపాఠం చెప్పారన్నారు. తాజాగా అనేక అబద్ధాలు చెప్పడంతో 10 ఏళ్ల తర్వాత ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చినా అది తాత్కాలికమేనని అన్నారు. అతి త్వరలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పారు. ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ప్రత్యేక హోదా కోసం వైకాపా నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం లేదని విమర్శిస్తున్నారన్నారు. తమ వైపు వేలెత్తి చూపినంత మాత్రాన వాస్తవం మారిపోతున్నారు. ప్రధానిని ఏపీ ముఖ్యమంత్రి 8 సార్లకు పైగా, హోంమంత్రిని 12 సార్లకు పైగా కలిసి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ 2004 మేనిఫెస్టోలో ప్రత్యేక తెలంగాణ గురించి చెప్పింది వారు చేయాలనుకుంటే హేతుబద్ధంగా చేసి ఉండొచ్చు అని మండిపడ్డారు. విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ అవలంబించిన విధానాలను ఆయన విమర్శించారు. 2029లో దేశం కాంగ్రెస్ ముక్త్ భారత్గా మారుతుందన్నారు. కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తుందని ఆరోపించినప్పుడు అసభ్యకర పదాలు వాడొద్దని విజయసాయిరెడ్డికి డిప్యూటీ చైర్పర్సన్ హరివంశ్ సూచించారు. The Congress party, sir, I am referring to this because the Congress party has done irreparable damage to Andhra Pradesh, which I would like to bring to the notice in my next paragraphs. Sir, the Congress party may try to whitewash the past history and make their decades of misrule appear to be positive. But people of this country will never forgive the Congress party and its misrule and its cheap and dirty tactics and politics, sir, particularly in Indian National Congress. Sir, the Andhra Pradesh is the biggest victim of the misrule of the Congress party. They have subjected Andhra Pradesh to the violent and unscientific bifurcation that has ruined the socio-economic fabric of the state, which can never be forgotten, which can never be forgiven. And people, I am telling you, sir, people of Andhra Pradesh will never forgive Congress party, and it is only the Congress party has gone into the history books, and it will never be able to come back to power in Andhra Pradesh, sir. కొలువుల పోటీ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడే వారిపై కేంద్రం కొరడా జులిపించనుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పరీక్షల్లో అక్రమార్కులను అడ్డుకునేందుకు వీలుగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్ 2024ను నిన్న లోక్సభలో ప్రవేశపెట్టింది. ఇది అమల్లోకి వస్తే పేపర్ లీకేజ్కి పాల్పడిన, మాల్ ప్రాక్టీస్ చేసిన, నకిలీ వెబ్సైట్లను సృష్టించిన కనిష్టంగా 3 ఏళ్ల నుంచి గరిష్టంగా 5 ఏళ్లు జైలు శిక్ష, ₹1 కోటి వరకు జరిమానా పడనుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పరీక్షల్లో అక్రమార్కులను అడ్డుకునేందుకు వీలుగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్ 2024ను నిన్న లోక్సభలో ప్రవేశపెట్టింది. ఇది అమల్లోకి వస్తే పేపర్ లీకేజీకి పాల్పడిన, మాల్ ప్రాక్టీస్ చేసిన, నకిలీ వెబ్సైట్లను సృష్టించిన కనిష్టంగా 3 ఏళ్ల నుంచి గరిష్టంగా 5 ఏళ్ల జైలు శిక్ష, ₹1 కోటి వరకు జరిమానా పడనుంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు వ్యవస్థీకృత ముఠాలు, మాఫియాపై ఉక్కుపాదం మోపనుంది. వారితో చేతులు కలిపిన ప్రభుత్వం అధికారులను
శిక్షించనుంది. రాజస్థాన్, హర్యానా, గుజరాత్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రాల లీకేజీల కారణంగా పలు పోటీ పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వం ఈ నేరాలకు చట్టంలో ఎటువంటి శిక్షలు లేవు. కొత్త బిల్లు యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, ఎన్డీఏ వంటి పోటీ పరీక్షలతో పాటు నీట్, జేఈఈ, సియుఈటీ వంటి ప్రవేశ పరీక్షలకు వర్తిస్తోంది. ప్రశ్నాపత్రాలు, సమాధాన పత్రాల లీకేజీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకోవడం, అభ్యర్థులకు నేరుగా గానీ ఇతర మార్గాల ద్వారా గానీ సహకరించడం, కంప్యూటర్ నెట్వర్క్ ట్యాంపరింగ్ చేయడం శిక్షార్హమే. నియామక సంస్థల పేరుతో నకిలీ వెబ్సైట్లను సృష్టించడం, నకిలీ పరీక్షలను నిర్వహించడం, నకిలీ అడ్మిట్ కార్డులను జారీ చేయడం, నకిలీ నియామక పత్రాలను ఇవ్వడం శిక్షార్హం. పరీక్షల సమయంలో అనుకూలులకు సీట్లను మార్చడం, పరీక్ష తేదీలను, షిఫ్ట్లను అనుకూలంగా మార్చడం కూడా శిక్షార్హమే అని పేర్కొంది. పరీక్షలను నిర్వహించే సంస్థ కూడా అక్రమాలకు బాధ్యురాలే అని, అలాంటి సంస్థలకు ₹1,00,00,000 వరకు జరిమానా విధిస్తారన్నారు. అటువంటి సంస్థలను భవిష్యత్తులో నిర్వహించే పరీక్షల నుంచి 4 ఏళ్ల పాటు నిషేధిస్తారని తెలియజేశారు. I rise to move for leave to introduce the Public Examinations Prevention of Unfair Means Bill 2024 लोक परीक्षा अनुचित साधन का निवारण विधेयक 2024। धन्यवाद। प्रश्न यह है कि विधेयक को प्रस्तावित करने की अनुमति प्रदान की जाए। जो सदस्य इसके पक्ष में वो हाँ कहें, जो सदस्य इसके विरोध में वो ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ। माननीय मंत्री जी विधेयक को प्रस्तावित करें। स्पीकर सर, I introduce the bill. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచ్ల సంఘం నేడు అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇవ్వడంతో అప్రమత్తమైన పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తాడేపల్లి ప్రకాశం బ్యారేజ్ బైపాస్ ప్రధాన కూడల్లో పోలీసులు భారీగా మోహరించి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పంపించారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సర్పంచ్లను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. మందడం గ్రామంలో పలువురు సర్పంచ్లను అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నేడు విజయవాడ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వర్కు గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, గద్దె అనురాధ, మాజీ శాసనసభ్యులు బోడే ప్రసాద్, తెలుగుదేశం పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. అనంతరం భువనేశ్వరి రోడ్డు మార్గాన గుంటూరు జిల్లాలోని నిజం గెలవాలి కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.